హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 ఎక్సైజ్ 1.1లోని ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఫస్ట్ ప్రాబ్లంలో 2 బిట్స్ ఇచ్చారు. ఆ 2 బిట్స్ని మనం ప్రాపర్టీస్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. -2/3 × 3/5 + 5/2 - 3/5 × 1/6. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ యొక్క బిఫోర్ ఫ్రాక్షన్ ఆఫ్టర్ ఫ్రాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ ముందున్న ఫ్రాక్షన్ తర్వాత ఉన్న ఫ్రాక్షన్ తీసుకోవాలి. రిమైనింగ్ ఉన్నది తర్వాత రాసుకోవాలి. ఇప్పుడు రాసుకుందాం. -2/3 × 3/5 ఒక బ్రాకెట్లో, -3/5 × 1/6 ఇంకో బ్రాకెట్లో, +5/2 అంటే రిమైనింగ్ ఫ్రాక్షన్ లాస్ట్లో రాసుకోవాలి. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసుకుందాం. కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏంటంటే a + b = b + a. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనం ఎడిషన్ ఉన్నప్పుడు యూజ్ చేద్దాం, కానీ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు a × b = b × a. మనం ఇప్పుడు ఈ ప్రాపర్టీని యూజ్ చేద్దాం. మనకి ఇలా ఉంది, మనం ఇలా రాసుకోవాలి. ఇప్పుడు a × bలో ఉంది కాబట్టి మనం b × aగా రాసుకుందాం. 3/5 × -2/3 - 3/5 × 1/6 + 5/2. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేద్దాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటంటే a(b - c) = ab - ac. మనకి ఈ ఫామ్లో ఉంది, మనం ఇప్పుడు ఈ ఫామ్లో రాయాలి. అంటే ఏని కామన్ తీయాలి. ఈ రెండిట్లో ఏ టర్మ్ ఏంటంటే 3/5. బయటికి కామన్ తీసి -2/3 - 1/6 + 5/2. ఇప్పుడు మనం 3కి 6కి ఎల్సిఎం తీద్దాం. 3, 6 3 టేబుల్లో పాసిబుల్ అవుతాయి. 3 1s 3 2s. ఇప్పుడు ఈ 2 టేబుల్లో పాసిబుల్ అవుతుంది. 1 1s 2 1s. ఇప్పుడు మనం ఈ 4 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 3 × 2 × 1 × 1. 3 2s are 6, 6 1s are 6, 6 1s are 6. ఇప్పుడు డినామినేటర్లో మనం 6 రాసుకుందాం. మనకి 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పాసిబుల్ అయింది? 3 2s are 6. అందుకని ఈ న్యూమరేటర్ ఇంటూ 2 వేసుకోవాలి. -2 × 2. ఇప్పుడు 6 టేబుల్లో మనకి 6 ఎన్ని టైమ్స్ పాసిబుల్ అయింది? 6 1s are 6. అందుకని -1 × 1 + 5/2. 3/5 2 × 2 4 -4. 1 × 1 1 -/6 + 5/2 3/5. 3/5 × -4 -1 ఉంటే 2 నెగిటివ్ సైన్స్ ఉన్న 2 పాజిటివ్ సైన్స్ ఉన్న మనం యాడ్ చేస్తాం. కాబట్టి 4 + 1 5. ముందు మనకి పెద్దదానికి ఏ సింబల్ ఉంది? మైనస్ పెట్టుకుందాం. /6 + 5/2. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే మనం క్యాన్సిల్ చేసుకోవాలి. 3 1s 3 2s, 5 1s 5 1s + 5/2. ఇప్పుడు -1/2 + 5/2. మనకి డినామినేటర్ అనేది సేమ్గా ఉంది కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవాలి. -1 + 5 = 4/2. 2 1s 2 2s. ఆన్సర్ అనేది మనకి 2 వచ్చింది. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 2/5 × -3/7 - 1/6 × 3/2 + 1/14 × 2/5. ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఇచ్చారు, కానీ మనం సేమ్ టర్మ్ అంటే సేమ్ ఫ్రాక్షన్ ఉన్నది తీసుకోవాలి. ఆ సెట్ తీసుకోవాలి. ఇక్కడ 2/5 ఉంది, ఇక్కడ 2/5 ఉంది కాబట్టి ఈ టర్మ్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ టర్మ్ రాసుకుందాం మనం ఫస్ట్. 2/5 × -3/7 + 1/14 × 2/5. 1/14 × 2/5. మనం రిమైనింగ్ సెట్ని కూడా రాసుకుందాం. -1/6 × 3/2. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేద్దాం. a × bలో ఉంది, మనం ఇప్పుడు b × aగా రాసుకుందాం. 2/5 × -3/7 + b × aగా రాసుకుందాం కాబట్టి b అంటే 2/5 × a అంటే 1/14 - 1/6 × 3/2. 2/5 ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేద్దాం.
డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంది? ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ ఏసి. కానీ మనకి ఈ ఫామ్లో ఉంది, మనం ఈ ఫామ్లో రాసుకుందాం. ఏని కామన్ తీద్దాం. ఈ రెండిట్లో ఏ ఏముంది? 2/5. 2/5 కామన్ తీసి -3/7 ప్లస్ 1/14 మైనస్ 1/6 ఇంటూ 3/2. 3 1s 3 2s 2 2s 4 1/4 వచ్చింది ఇక్కడ. మనం ఇప్పుడు 7కి 14కి ఎల్సిఎం తీసుకుందాం. 7 1s 7 2s 14, 2 1s 1. మనం ఇప్పుడు 2 1s 2. ఇప్పుడు మనం ఈ 4 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 7 2s 14, 14 1s 14, 14 1s 14. ఇప్పుడు మనం ఇక్కడ డినామినేటర్ 14 వేసుకుందాం. 2/5 ఇంటూ, ఇప్పుడు 7 టేబుల్లో మనకి 14 ఎన్ని టైమ్స్ పాసిబుల్ అయింది? 7 టేబుల్లో మనకి 14 ఎన్ని టైమ్స్ పాసిబుల్ అయ్యిద్ది? 7 2s 14. అందుకని పైన న్యూమరేటర్ ఇంటూ 2 వేసుకోవాలి. -3 ఇంటూ 2 ప్లస్ 14 టేబుల్లో మనకి 14 ఎన్ని టైమ్స్ పాసిబుల్ అయ్యిద్ది? 1 టైం. ఇప్పుడు ఈ నెంబర్ ఇంటూ 1 వేసుకోవాలి. మైనస్ 2 2s 4 అనుకున్నాం కదా, 1/4. 2/5 3 ఇంటూ 2 6 -6 ప్లస్ 1 ఇంటూ 1 1/14 ఇంటూ -1/4. 2/5 6లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 5. పెద్దదానికి ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది కాబట్టి -5/14 -1/4. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుందాం. 2 1s 2 7s 5 1s 5 1s. ఇప్పుడు -1/7 వచ్చింది, -4. ఇప్పుడు మనకి ఈ రెండిటికి ఎల్సిఎం తీసుకోవాలి. కానీ మనకి ఈ రెండు ఒక టేబుల్లో పాసిబుల్ కాదు కాబట్టి మనం ఈ రెండుని మల్టిప్లై చేద్దాం. 7 4s 28. డినామినేటర్ అందుకని 28 తీసుకుందాం. 7 టేబుల్లో 28 ఎన్ని టైమ్స్ పాసిబుల్ అయింది? 7 4s 28. అందుకని -1 ఇంటూ 4 -1 ఇంటూ 4 టేబుల్లో 28 ఎన్ని టైమ్స్ పాసిబుల్ అయ్యిద్ది? 7 టైమ్స్. అందుకని -1 ఇంటూ 7 -4 -7/28. ఇప్పుడు రెండు సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేసుకోవాలని చెప్పాం కదా. 7 + 4 11. పెద్దదానికి ఏ సింబల్ ఉంది? -11/28. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్ 1.1లోని సెకండ్ ప్రాబ్లం చూద్దాం. రైట్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. రైట్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మనకి పాజిటివ్ ఉంటే నెగిటివ్ సైన్ పెట్టాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ సైన్ పెట్టాలి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/8 అంటే ఇప్పుడు ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం మైనస్ రాయాలి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/8 ఈజ్ ఈక్వల్స్ టు -2/8. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మనం పాజిటివ్లో రాయాలి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5/9 ఈజ్ 5/9. ఇక్కడ మనకి న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ సైన్స్ ఇచ్చారు కాబట్టి క్యాన్సిల్ అయ్యిద్ది. ఎలాగంటే ఇప్పుడు మనకి 2 సేమ్ నెంబర్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకుంటున్నాం కదా, అలానే 2 సేమ్ సైన్స్ ఉంటే మనం వాటిని క్యాన్సిల్ చేసుకోవాలి. అప్పుడు క్వశ్చన్ మనకేమైద్ది? 6/5 అయింది. అంటే రెండు పాజిటివ్లో ఉంది. ఇప్పుడు నెగిటివ్లో రాసుకోవాలి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 6/5 ఈజ్ -6/5. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/-9 అంటే ఇక్కడ నెగిటివ్ ఉందిగా, అందుకని మనం పాజిటివ్లో రాసుకోవాలి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/-9 ఈజ్ 2/9. ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం నెగిటివ్లో రాసుకోవాలి. 19/6 ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 19/6 ఈజ్ -19/6.
ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం ఏంటంటే వెరిఫై దట్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 11/5. ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో 11/5 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. గివెన్ రాసుకొని వాళ్ళు ఇచ్చింది రాసుకొని వాళ్ళు ఏమి ఇచ్చారు, ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయమన్నారు. అప్పుడు మనం మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అని రాసుకొని ఈ ఎక్స్ ప్లేస్లో మనం 11/5ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కదా ఎక్స్ ప్లేస్లో 11/5 సబ్స్టిట్యూట్ చేసుకోమని 11/5 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11/5 ఈజ్ ఈక్వల్స్ టు 11/5. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ వెరిఫైడ్. అంటే వెరిఫై అని ఇచ్చారు కాబట్టి మనం హెన్స్ వెరిఫైడ్ అని రాసుకున్నాం. థర్డ్ ప్రాబ్లంలోని సెకండ్ బిట్ చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -13/17 ఇచ్చారు. గివెన్ అని రాసుకొని వాళ్ళు ఇచ్చింది రాసుకొని వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్ రాసుకుందాం. మైనస్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ వాల్యూ ఏంటి, -13/17 -13/17 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -13/17. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అందుకని 13/7 రాసుకుందాం. మైనస్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు -13/7. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 13/7 ఈజ్ ఈక్వల్స్ టు -13/7. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS, హెన్స్ వెరిఫైడ్.